లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కదం తొక్కారు. విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు సహా చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, ర్యాలీలు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు వాలంటీర్లు. తమ ఉద్యోగం తమకు కావాలని నినదించారు. గత ప్రభుత్వంలో ఎంతో గౌరవంగా బతికిన తమను కూటమి సర్కార్ రోడ్డుపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదని చంద్రబాబు సర్కార్ను హెచ్చరించారు వాలంటీర్లు. ఏ జీవో ఉందని మమ్మల్ని వరదల్లో ఉపయోగించుకున్నారు. ఏ జీవో ఉందని మమ్మల్ని ఈరోజు మీరు రండి వర్కులు చేయండి అని చెప్పి మాకు ఫోన్లు చేసి అడిగారు. ఒక రేషన్ దగ్గర నుంచి ప్రతిదీ మేము చేయలేదా అడగండి, ఒకసారి ప్రజలను అడగండి, చెప్తారు. ఏ రోజు మేము ఏ వర్క్ చేయలేదని చెప్పండి, ప్రజల్లోకి వెళ్ళి అడగండి సార్, మా వ్యవస్థ కావాలా వద్దా అనేది. మీరు ఎవరైతే మరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మేము 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పుడు మరి ఆ ఎన్నికలు ఇచ్చిన ప్రకారం హామీని నెరవేర్చమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము వాలంటీర్స్ తరఫున ఒకవేళ ఆ పక్షంలో చేయని ఎడల మేము అసెంబ్లీని మేము చుట్టనిస్తామని, అదేవిధంగా మేము 2,60,000 మంది వాలంటీర్ రోడ్డు మీదకి వస్తామని, మేము ధర్నాలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో 5,000 నుంచి 10,000 చేస్తా అన్నారు. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఓటు వేయండి అన్నారు. ఇప్పుడు ఓటు వేసాం, మా ఓటు మాకు వెనక్కి తిరిగిస్తారా? ఎట్లా మరి మా పరిస్థితి? 6 నెలల నుంచి ఆలోచిస్తున్నాం అంటే ఏం ఆలోచించినారు? తీసేయడానికి 6 నెలలు ఆలోచించినారా మీరు? డిప్యూటీ సీఎం గారు అక్క చెల్లెలకి న్యాయం చేస్తా అన్నారు. తెచ్చి రోడ్డు మీద న్యాయం చాలా బాగా చేసినారులేండి. మీరు మాకు మాయ మాటలు చెప్పి ప్రతి ఒక్క 2 లక్షల వాలంటీర్ల దగ్గర ఓట్లు వేయించుకొని మీరు ఇన్ని సీట్లు గెలిచి మీరు ఎలా చేస్తారండి? ఇప్పటికి మీరు పదవిలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా మాకు 4 నెలల జీతాలు పడి 4 నెలల జీతాలు ఆగాయండి. ఈ సంవత్సరంలో పట్టించుకోకుండా కానీ చేస్తున్నట్లయితే మేము దీనికోసం ఎంత పోరాటమైనా చేస్తామని మేము మనవి చేస్తున్నామండి. ఏపీలో 108 సిబ్బంది సమ్మె బాట పట్టనున్నారు. ఇవాళ విజయవాడ ధర్నా చౌక్ లో 108 సిబ్బంది రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు 108 సిబ్బంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు 108 సిబ్బంది. ప్రభుత్వం నేరుగా 108 నిర్వహించే సమర్థత మాకు లేదు. మేము 108 సర్వీస్ని ప్రైవేట్ వాళ్ళకే ఇస్తాము, పీపీపీ మోడ్లోనే రన్ చేస్తాము, ప్రభుత్వం నేరుగా నిర్వహించలేదని కరాఖండిగా తేల్చి 14 డిమాండ్ల మీద మేము సానుకూలంగా స్పందిస్తామన్నారు. ఈ రోజుకి ఒక్క డిమాండ్ మీద కూడా స్పష్టమైనటువంటి వైఖరి ఆన్ రిటర్న్ కానీ మీడియా ముఖంగా ప్రభుత్వ అధికారి కానీ చెప్పినటువంటి దాఖలు లేదు. అంటే 108కి సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్ల గురించి మాత్రమే చర్చ జరిపారు తప్ప 108 ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగలేదు. మనుషుల ప్రాణాలు నిలబడుతున్నటువంటి సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం అయితే వారికి ఇవ్వాల్సిన సంక్షేమం కోసం కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రయోజనాల కోసం కానీ ఎక్కడా కూడా చర్చ జరపలేదు. వైఎస్ఆర్సీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పై స్పీకర్ అసభ్యకర కామెంట్స్ చేశారని, స్పీకర్ అయినా మంత్రి అయినా చట్టం దృష్టిలో ఒకటే అన్నారు. యాక్షన్ తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన, వ్యంగ్యమైన, చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు, వందలాది కేసులు పెట్టారు, కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో, ఆ కేసులను రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది. రాష్ట్రానికి చౌకగా విద్యుత్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే లేఖ రాసిందన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. 25 ఏళ్ల పాటు యూనిట్కు ₹2.49 ఇస్తామని చెప్పినట్లుగా గుర్తు చేశారు. ఇందుకు ఆధారం సెకీ రాసిన లేఖే అని అన్నారు.
మరి ఇంత మంచి ప్రతిపాదనను ఎవరైనా వదులుకుంటారా? ఒకవేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుండేవా అని నిలదీశారు. ఇంత పారదర్శక ఒప్పందంలో స్కామ్ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో. అదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా అదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది, అదాని సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది. ఎమ్మెల్సీ పదవి కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి దిగజారిపోయారని, అబద్ధాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యక్తిగతంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. పాలసీల గురించి మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా పాలసీల గురించే మాట్లాడాలి. ఎవరినో మరలా చెప్తున్నా, ఎవరో మెప్పు పొందడం కోసం, ఎవరినో మెప్పించడం కోసం ఏదో ఒక రకంగా వాళ్ళందరికీ దగ్గరై అక్కడ ఎదగడం కోసం మీరు మా నాయకుని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తే, ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం వాసన్న ఒక్కసారి ఆలోచించు. మా పార్టీ పైన, మా నాయకుల పైన, మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి, మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు, మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఏపీలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారంటూ ట్వీట్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పత్తి కొనుగోలులో జాప్యం జరుగుతోందన్నారు. పత్తి ధరలు పడిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేవలం 20 పత్తి కొనుగోలు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయని, ఈ విషయంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ జోక్యం చేసుకోవాలన్నారు విజయసాయిరెడ్డి. కొంత తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేసేలా సిపిఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఎంపీ విజయసాయిరెడ్డి. కూటమి సర్కార్ పాలనలో విద్యార్థులకు చదువుకు దూరం అయిపోయారు అంటూ అసహనం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు జూపూడి ప్రభాకర్. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో విద్యా విప్లవం జరిగిందని, నాడు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడిందన్నారు. కానీ 2014-19 మధ్య విద్యా వ్యవస్థ నాశనమైందని ఫైర్ అయ్యారు. అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక విద్యకు ప్రాధాన్యతనిచ్చారని, కానీ కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే మరోసారి విద్యార్థులకు విద్య దూరమైందన్నారు జూపూడి ప్రభాకర్. అసలు విద్యకి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, తద్వారా ఈ దేశం ఏమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చూసి, ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 3వ తరగతి నుంచే ఒక విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం ఒక సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చి దాదాపు 18,000 కోట్ల రూపాయలు ప్రధానంగా ఒక విద్యా దీవెన, విద్యా కానుక మీద ఆయన పెట్టినటువంటి ఖర్చు. దీన్ని ఎందుకో ఒక మనిషిని తొక్కినట్టుగా వ్యవస్థను తొక్కే విధానంలోకి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విశాఖ ఉక్కు పోరాట కమిటీ అల్టిమేటం జారీ చేసింది. విశాఖ వేదికగా ప్రధాని ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది పోరాట కమిటీ. ఈ నెల 27న ఉత్తరాంధ్ర మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 28న ఉదయం 8 గంటల నుంచి 34 గంటల పాటు దీక్షను చేపట్టనున్నారు. విశాఖలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని నష్టపరిచి అమ్మేయడానికి కుట్ర అన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు విశాఖలోనే ఎందుకు భూములివ్వాలని ప్రశ్నించారు. రాయలసీమలో లేదంటే వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఎందుకు ఇవ్వకూడదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ రక్షించాలి అని చెప్పంటే చాలా చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు తక్షణం చేయాల్సింది అక్కడ మిట్టల్ స్టీల్ ప్లాంట్ని అనకాపల్లి దగ్గర పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అక్కడ పెట్టకూడదు అని చెప్పేసి మా పార్టీ అభిప్రాయం. అక్కడ పెట్టడం ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముంచేసి నష్టపరిచి దాన్ని ఎవరికొకరికి అమ్మేయడానికి అదొక కుట్ర తప్ప ఇంకోటి ఏం కాదు. అందుకని అక్కడ పెట్టకూడదు. మిట్టల్ గారికి అన్ని సౌకర్యాలు కల్పించి రాయలసీమ జిల్లాలో ఏ జిల్లాలో పెట్టినా మాకు అభ్యంతరం లేదు. రామాయపట్నం ఓడరే వస్తానంటుంది.
ఒకవేళ ఓడరేవు అవసరం అయితే అక్కడైనా పెట్టచ్చు. కానీ విశాఖపట్నంలో పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గుంటూరు జిల్లా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రజా దర్బార్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తే పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి లోకేష్ ను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ఇంటి నుంచి వెనుదిరిగారు ఏపీ పోలీసులు. రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసుకు సంబంధించి ఉదయం 9 గంటలకు వర్మ ఇంటి వద్ద పోలీసులు వేచి చూశారు. అయితే డిజిటల్ విచారణకు హాజరవుతానని లాయర్ల ద్వారా వర్మ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్జీవీ ఇంటి నుంచి తిరిగి వెళ్లిపోయారు ఏపీ పోలీసులు. ఆర్జీవీకి ఏపీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమయం అడిగామని, ఇందులో అరెస్టు చేసేందుకు వీలు లేదన్నారు ఆర్జీవీ తరఫు న్యాయవాది బాలా. వర్చువల్ గా విచారణకు హాజరవుతామని, పోలీసులకు సహకరిస్తామని స్పష్టం చేశారు. హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైన తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో విట్నెస్లని అలానే అక్యూజ్లని కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి కొన్ని సర్కమ్స్టెన్సెస్ లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ ని అమలు చేయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెసెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము. క్రిమినల్ కేసెస్ లో కూడా అలాంటివి అలౌడ్ ఉన్నాయి. ఇప్పుడు విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత చిటికెల కన్నబాబుకు చెందిన బిల్డింగ్ ని మున్సిపల్ అధికారులు కూల్చేశారు. భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. టీడీపీ నేతల ఒత్తిడితో అధికారులు కూల్చివేసినట్టు బాధితులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోనూ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మగవారిపేటలో మత్స్యకారులకు చెందిన 50 షాపులను అధికారులు తొలగించారు. నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం చేయలేదని ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న అదానీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ కోసం ఎంతో మంది నిధులిచ్చారన్నారు. అందులో భాగంగానే అదానీ కూడా 100 కోట్లు ప్రకటించారు. అయితే స్కిల్ వర్సిటీకి అదానీ ఇస్తామన్న 100 కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో 100 కోట్లు స్వీకరించవద్దని నిర్ణయించుకున్నామని, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దని అదానీ గ్రూప్కు లేఖ రాశామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. సీఎం రేవంత్ ఢిల్లీ టూర్పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలను సంధించారు. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా 28 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కనీసం 28 పైసలు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ఫామ్ హౌస్ లో పండితే నిధులు రావని, కేంద్రాన్ని అడిగితే నిధులు వస్తాయన్నారు. 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్పోడిని అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే
ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్, అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26ఓసారి 27ఓసారి 28ఓసారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతున్నారు. వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలిడడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. మన హక్కుల కోసం మనం ఢిల్లీలో పర్యటించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. రాజకీయ పక్షపాత వైఖరితోనే నిర్లక్ష్యం వహించినా లేకపోతే అన్యాయం చేసినా ప్రస్తావించడానికి పర్యటన చేయాలి. మన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్రానికి నిధులు వస్తాయనో అనుమతులు వస్తాయనో ఫామ్ హౌస్లో పండుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు. అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి. సిద్దిపేటకు మంజూరైన పనులు నిధులను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. నియోజకవర్గంలో రోడ్ల పనులు ఆపేశారని, ప్రజలకు వైద్యం అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆనాడు ప్రతిపక్షంలో ఇక్కడి డెవలప్మెంట్ చూసి ఓర్వలేకపోయారని, నేడు నిధులకు మోకాలడ్డుతున్నారని విమర్శించారు. సిద్దిపేట కోసం అసెంబ్లీలో అవసరమైతే కోర్టులో అయినా కొట్లాడతానన్నారు. ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, ఎవరు మన అభివృద్ధికి మోకాలు పెడుతున్నారు, ఎవరు మనకు ముందుకు పోకుండా సిద్దిపేట ప్రగతిని అడ్డుకుంటున్నారో కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. వెటనరీ కాలేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎంపీ రోడ్లు కావచ్చు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణలో తొలి రోజు 18 మంది ఇంజనీర్లను కమిషన్ చీఫ్ చంద్రఘోష్ విచారించారు. రేపు మరో 15 మంది ఇంజనీర్లను విచారించనున్నారు. ఇవాళ విచారణ సందర్భంగా ఏఈఈ, డిఈఈలపై చంద్రఘోష్ అసహనాన్ని వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలంటూ సీరియస్ అయ్యారు. కొంగిన పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ 7 రిజిస్టర్లపై ఇంజనీర్లు సంతకాలు తీసుకున్నారు. 2020లోనే డ్యామేజీ గుర్తించినట్లుగా ఇంజనీర్లు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై ఉన్నతాధికారులకు లేఖలు రాశామని వెల్లడించారు. బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందన్నారు. మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ, ఆవేదన కూడా మరి బీసీ వర్గాలలో ఉన్నది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిండ్రు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చినాయో బీసీలకు న్యాయం జరిగిందనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి గుర్తుంచుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్లో 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో భూ కేటాయింపులు జరిపింది ప్రభుత్వం. ప్రభుత్వ కేటాయింపులను సవాల్ చేస్తూ రావు బి చెలికాని పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై తుది తీర్పును వెల్లడించింది సిజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం. జాతీయ వార్తలకు వెళ్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన కాసేపటికే బుధవారానికి వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో లోక్సభ ముందుకు సాగలేదు. అదానీ అంశంపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. భారత్లో వ్యాపార రంగంపై ఆ గ్రూప్ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణపై చర్చించాలని డిమాండ్ చేసింది. విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన కాసేపటికే లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సభ ప్రారంభం కాగా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో లోక్సభను బుధవారానికి వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్ సంధ్యా రే. అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. సభా కార్యకలాపాలు రద్దు చేసి అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
267 కింద చర్చ జరగాలని పట్టుబట్టారు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. దీనికి చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అనుమతించకపోవడంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చైర్మన్ ధన్ఖడ్. In all humility, from the chair, all I said, you know it more than anyone else. I paid you the highest compliment. Okay, Still sir. you are taking exception. Thank you very much. Thank you. No, sir. Thank you. I'm hurt. This is hardly an approach. I have commended his contribution. Thank you. I have praised it in the same Sir, ये बहुत ही important मसला है. What to say, sir? Not on 267. 267. No, that my ruling is over. No, it's a very important, sir. देखिए, No, ये you are questioning ruling of the sir, chair. if you suspend today's business, we can explain because the Adani One second, sir. regarding this bribery case is affecting the entire Nothing country. is on record. And Nothing is going on record. No. Entire Nothing country. is going on record. And పార్లమెంట్లో చర్చకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలు తిరస్కరించిన పార్టీ కావాలని సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ప్రాంగణంలో మాట్లాడారు ప్రధాని మోదీ. 2024 పూర్తి చేసుకుని 2025లో అడుగుపెడుతున్న సమయంలో ఈ సమావేశాలు అత్యంత కీలకమని, చర్చలతో ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. न संसद में चर्चा होने देते हैं, न लोकतंत्र की भावना का सम्मान करते हैं, न ही वह लोगों की आकांक्षाओं का कोई महत्व समझते हैं, उनका उसके प्रति कोई दायित्व है वो कोई समझ पाते हैं, और उसका परिणाम है वो जनता की उम्मीदों पर कभी भी खरे नहीं उतरते हैं, और परिणाम स्वरूप जनता को बार बार उनको रिजेक्ट करना पड़ रहा है. మహారాష్ట్ర నూతన సీఎంపై మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక భేటీ అనంతరం ఏక్నాథ్ షిండే తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల ఫార్ములాతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనుంది. ఇక మహారాష్ట్ర సీఎం పదవిని మరోసారి ఆశిస్తున్నారు ఏక్నాథ్ షిండే. అయితే మహాకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కు అజిత్ పవార్ జై కొట్టారు. ఇదే జరిగితే షిండే శివసేనకు కీలక పదవులు దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు అజిత్ పవార్ ఎన్సీపీకి హోంశాఖ సహా కీలక శాఖలు లభించనున్నట్లుగా తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1061 పాయింట్ల లాభంతో 80,178 వద్ద, నిఫ్టీ 343 పాయింట్ల లాభంతో 24,251 వద్ద నిలిచాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ, బీపీసీఎల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలు చేరాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఇవాళ గోల్డ్ రేట్ దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1000 రూపాయలు తగ్గి 72,000 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 1090 రూపాయలు తగ్గి 78,550గా ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లోనూ ఇదే స్థాయిలో బంగారం ధర క్షీణించింది. ఇక కేజీ వెండి ధర 500 రూపాయలు తగ్గి 1,500 రూపాయలు పలుకుతోంది. పెర్త్ టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ను కోల్పోయి పరాజయాన్ని మూటగట్టుకున్న భారత్ విదేశీ గడ్డపై 295 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలించిన పెర్త్ పిచ్పై భారత బ్యాటర్లు విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థి ఆసీస్కు భారీ టార్గెట్నిచ్చారు. ఏ దశలోనూ చేరుకునే అవకాశం ఇవ్వకుండా వికెట్లు తీయటంతో ఆసీస్ కథ ముగిసింది. ట్రావిస్ హెడ్ 89 రన్స్తో ఒంటరి పోరాటం చేస్తే 47 పరుగులతో మార్ష్ సహకరించినా అపజయాన్ని ఆపలేకపోయారు.
ఆ ఇద్దరు అవుట్ అవటంతో కంగారుల కథ క్లోజ్ అయింది. చివర్లో అలెక్సీ క్యారీ నిలబడ్డా లాభం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 150 పరుగులు చేయగా ఆసీస్ 104కి ఆల్అవుట్ అయింది. 46 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. కానీ 238 పరుగులకే ఆల్అవుట్ అవడంతో భారత్ 295 పరుగుల ఆధిక్యంతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీలతో ఇరగదీశారు. దీంతో టీమిండియా బిగ్ స్కోర్ చేసింది. రెండో రోజున ఐపీఎల్ వేలంలో కొంతమంది స్టార్ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా భువనేశ్వర్ని 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఇది హైదరాబాద్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. తుషార్ దేశ్పాండేను 6.5 కోట్లకు రాజస్థాన్, కృణాల్ని 5.75 కోట్లకు బెంగళూరు, 4.2 కోట్లకు నితీష్ రాణాని రాజస్థాన్ దక్కించుకున్నాయి. వీరితో పాటు డూప్లెసిస్ని 2 కోట్లకు ఢిల్లీ దక్కించుకోగా పావెల్ని కోల్కతా 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్లైన రహానే, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షా మాత్రం అన్సోల్డ్గా మిగిలిపోయారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.